దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా ఎదుటికి వచ్చి దేవా నా అతిక్రమములను క్షమించవా, పరిహరించవా అని నీవు అడిగినప్పుడు నేను వాటిని క్షమిస్తున్నాను కదా అని నువ్వు అందులో కొనసాగటానికి వీల్లేదు. నువ్వు అందులో కంటిన్యూ అయితే ఉగ్రత దినానికి నీకు నువ్వే తీర్పుని సిద్ధపరచుకుంటున్నట్టు, కాఠిన్యాన్ని సమకూర్చుకుంటున్నట్టు, కోపాన్ని సమకూర్చున్నట్టు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. క్షమాపణ అసలు మనకి ప్రతిదినం ఎందుకు అవసరమైంది అనేది మనం చూద్దాం. క్షమాపణ అనేది ఒకవేళ మనకు దేవుడు అనుగ్రహించకపోతే, ఏ రోజుకు ఆ రోజు దేవుడు కృపను బట్టి మనల్ని క్షమించకపోతే మనకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది క్షమింపబడకపోతే, దేవుడు కృపతో మనల్ని క్షమించకపోతే దేవునితో మనతో దేవునికి ఉన్న సమాధానం తెగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, కృపతో దేవుడు మన వేడుకోలును మన్నించి మనల్ని క్షమించకపోతే దేవునికి మనకు మధ్యలో ఉన్న సమాధానం తెగిపోతుంది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఏం తెగిపోతుంది అన్నాను? సమాధానం తెగిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? నువ్వు చాలా విషయాలు దేవుని సన్నిధిలో వెతుకుతుంటావు, నీకు ఆన్సర్ రాదు. అర్థమైందా? నీ హృదయంలో భయం, ఆవేదన, ఆందోళన ముప్పిరిగొంటాయి. దీపం లేని ఇంట చీకటి ఆవరించినట్లు దేవుడు ఎప్పుడైతే నీతో సమాధానాన్ని పక్కన పెట్టేశాడో, దేవునితో సమాధానం ఎప్పుడైతే నీకు తెగిపోయిందో, అంధకారం ఆవరించిద్ది నీ అంతరంగంలో. అది ఎప్పుడు తొలగిపోయిద్దో తెలుసా? ఆ వేదన, భయం, అశాంతి, ఆ తొందర ఎప్పుడు తొలగిద్దో తెలుసా? తిరిగి మళ్ళా ఆయన నిన్ను క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి తిరిగి మళ్ళా నీ చేతుల్లో చేయగలిపి సమాధానం ఆయన నీతో కలిపేంత వరకు ఇదంతా నిన్ను ఆవరించిద్ది చీకటి. అది ఎప్పుడు తొలగిద్ది అంటే, తిరిగి మళ్ళీ ఆయన నీ వైపు మళ్ళుకున్నప్పుడు, నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు, ఆయన రక్తంతో నీ దోషాలు కడిగి మళ్ళా సమాధానం అని నీ చెయ్యిచ్చినప్పుడు మాత్రమే తిరిగి ప్రశాంతత, నెమ్మది, స్వాంతననే నీకు వస్తాయి.